గోదావరి వరద ఉధృతి కాస్త తగ్గిన ఖమ్మం, తూర్పు గోదావరి జిల్లాల్లోని వందలాది గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఎగువన వర్షాలు తగ్గిన వరద నిలకడగానే సాగడంతో ఏజెన్సీ ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండెక్కిన నిత్యావసరాల ధరలకు తోడు కనీసం తాగునీరు కరువై వరద బాధితులు నానా కష్టాలు పడుతున్నారు. గోదావరి వరదపోటుతో ఖమ్మం, తూర్పు గోదావరి జిల్లాల లోతట్టు ప్రాంతాల ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కోనసీమలోని లంక గ్రామాలు 15 రోజులుగా వరద నీటిలోనే నానుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ మండలం దేవీపట్నం గోదావరి వరదతో తడిసి కుట్టుపట్టింది. వరద ఉధృతికి 36 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దేవీపట్నం, కొయ్యూరు, పూడిపల్లి, పూసన్నగండి గ్రామాల్లో 500 ఇళ్లు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రాత్రిపూట అంధకారంలో భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ముంచెత్తడంతో కనీసం త్రాగడానికి మంచినీరు లేక లంక గ్రామాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఇదే నీళ్ళు అవుతామండి. మేము ఎవరొకటి పట్టించుకోవడం లేరండి. 4 రోజులు బట్టి ఇలా కూడి తిండి లేకుండా చేస్తున్నామండి. ఇలాగా ఇదే నీటిలో అలాగా ఉంటున్నామండి. వెళ్ళి సామానం తెచ్చుకుంటే దారి లేదండి. ఎక్కడికైనా తాగితే మంచిగా లేవు. నెలలు బట్టి ఇలాగే ఊళ్ళో ఉంది. అసలు ఆ ప్రభుత్వం ఉంటే అసలు ఈ పరిస్థితి. పిల్లలకు పాలు లేవు, బిస్కెట్లు పంచిపెట్టి నాదులు లేడు, పాలు ప్యాకెట్ ఇచ్చి నాదులు లేడు. ఒక రైస్ ఇచ్చేసి ఉప్పు లేని రైసు, ఉప్పు కూడా 1 కేజీ పడేస్తే ఏదో రకంగా బతుకుతూ గంజి కాసుకుని, కానీ ఉప్పు కూడా లేదు. కనీసం మంచినీళ్ళు లేవు. ఈ మురుకు నీళ్ళే తాగి మురుకు నీళ్ళతోనే బతుకుతున్నాం. కోనసీమలో వశిష్ట, వైనతేయ, వృద్ధ గౌతమి నదీపాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల వీధులన్నీ తటాకాలను తలపిస్తున్నాయి. ఎటు వెళ్లాలన్నా నాటు పడవలనే ఆశ్రయిస్తున్నారు. అయినవెల్లి మండలం పోట్లంక, వీరవల్లిపాలెం కాలనీల్లో వరద ఉధృతికి నివాస గృహాలు కూలిపోతున్నాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. రోజులు పట్టించి గోదాట్లో ఉంటున్నామండి. దూళ్ళకి గడ్డి లేదండి, మనుషులకు నీళ్ళు లేవండి, అన్నాలు కూడా కొండుకొన్నాక దారి లేదండి. మాకు అసలు ఏమి సాయం చేయలేదండి గవర్నమెంట్. అసలు నీటిలో ఉంటున్నామండి. పిల్లలతో మా చదవని గోలెట్టి అలా ఉంటున్నామండి నీటిలో. ఇంటి తిప్పలు లేవండి. ఈ ఆలకప్పుడు 4 రోజుల నుంచి మాకు కరెంట్ లేదండి. నానా పాటలు పడుతున్నామండి. మేము మాకు అలా ఇల్లు అన్ని కూలిపోయి నానా పాలు పడుతుంటే ఎవరు పట్టించుకోలేదండి. ఎత్తి కూడా ఇంకా పావులు, జర్లు మొత్తం అన్నీనండి. భద్రాచలం వద్ద 3 రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి కాస్త తగ్గుముఖం పట్టింది. వరద ధాటికి కోనవరం, చింతూరు, విఆర్పురం మండలాలు కుదేలయ్యాయి. 50 గ్రామాల్లో 1200 ఇళ్లు ముంపునకు గురికాగా 6000 మంది నిరాశ్రయులయ్యారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో 4 రోజులుగా బాధితులు అంధకారంలోనే మక్కుతున్నారు. పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నారు. తమ బాధలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు.